హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇండియన్ నేవీలో కొన్ని అంటే ట్రైనింగ్ ఇస్తూ ఉద్యోగాలైతే ఇస్తున్నారు. సో, దీనికి చాలా ఎక్కువగానే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. మనం దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే సెప్టెంబర్ 29 లోపల అప్లై అనేది చేసుకోవాలి. సో, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను. చివరి వరకైతే చూడండి. సో, ఇండియన్ నేవీలో ఇంట్రెస్ట్‌గా ఉండేవాళ్ళు ఖచ్చితంగా దీనికనేది అప్లై అనేది చేసుకోండి. చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో, అది. అంతకంటే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అందులో కూడా జాయిన్ అవ్వండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ పోస్ట్ చేస్తుంటాం. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళర్స్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటండి, మీకు ఎలాంటి టైప్ ఆఫ్ జాబ్స్ కావాలో కామెంట్ చేయండి. సో, దానికి తగ్గట్టుగా మన ఛానల్‌లో రోజుకి ఆ వీడియోస్ అనేది వస్తాయి. కాబట్టి ఇక నుంచి మీకేం జాబ్స్ కావాలో, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీకు ఎలాంటి జాబ్స్ కావాలో చెప్తే సో, దానికి తగ్గట్టుగా ఆ రిక్రూట్మెంట్ రిలీజ్ చేసినవన్నీ కూడా మన ఛానల్‌లో పోస్ట్ చేస్తుంటాము. సో, అదొకటి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలో చెప్పండి. సో, అది. ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ది ఇండియన్ నేవీ అని ఇచ్చారు. ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ షార్ట్ సర్వీస్ కమిషన్స్ ఆఫీసర్స్ అయితే ఇచ్చారు. షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్. సో, మనకి ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు 29th సెప్టెంబర్ 2024 వరకు అయితే ఇచ్చారు. సో, 29th లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోండి. దీనికి మేలు, ఫిమేలు, ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో, అది. అండ్ మనకి ఇక్కడ అప్లై ఆన్లైన్ ఫామ్ అని ఇచ్చారు కదా. సో, ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, 14 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యాయి అప్లికేషన్ ఫామ్స్. సో, సెప్టెంబర్ 29th వరకు. సో, అది. అండ్ ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ అన్మ్యారీడ్ మ్యాన్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్ క్యాండిడేట్స్ గ్రాండ్ షార్ట్ సర్వీస్ కమిషన్స్ అంటే ఎస్ఎస్సి అంటారు. షార్ట్ సర్వీస్ కమిషన్ ఉంది కదా ఇది. సో, దీన్ని ఎస్ఎస్సి ఫర్ కోర్సు కమెన్సింగ్ జూన్ ఇది 2025 ఆనర్స్ ఇండియన్ నేవల్ అకాడమీ అని ఇచ్చారు. సో, క్యాండిడేట్స్ మస్ట్ ఫుల్ఫిల్ కండిషన్స్, నేషనాలిటీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చారు. సో, మనకి ఏంటంటే ఈ ఇండియన్ నేవీలో చేరాలి, జాబ్ చేయాలి, ట్రైనింగ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు మనకి అన్మ్యారీడ్ ఫిమేలు, అన్మ్యారీడ్ ఉమెన్ అయితే ఉండాలి. సో, పెళ్ళి చేసుకోకూడదు. అన్మ్యారీడ్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. మెయిన్ వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు, అన్మ్యారీడ్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలని. సో, అది. అండ్ నెక్స్ట్ మనకి ఎంత శాలరీ ఉంటుంది, అలవెన్సెస్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనకైతే చూడండి, పే అంటే మనకి పే అండ్ అలవెన్సెస్ గ్రూప్స్ అని ఇచ్చారు కదా. సో, పే అండ్ అలవెన్సెస్ గ్రూప్ ఇన్సూరెన్సు, గ్రాట్యుటీ, లీవ్ ఎంటైల్మెంట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఆఫీసర్స్. మనకి ఏంటంటే అలవెన్సెస్ ఇస్తారు, ఇన్సూరెన్స్ ఉంటుందంట, అండ్ లీవ్స్ కూడా ఉంటాయంట. సో, మనకి బేసిక్ పే సబ్ లెటిట్యూడ్ ఇచ్చి ఇది స్టార్ట్స్ ఎంత ఇచ్చారు, 56,000 నుంచి అయితే శాలరీ అనేది ఉంటుంది. సో, అది. ఇక్కడ ఏంటంటే ఫర్దర్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఆన్ ఇండియన్ నేవీ వెబ్సైట్ అని ఇచ్చారు. సో, ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఫర్దర్గా డీటెయిల్స్ కావాలన్నా, కంప్లీట్ డీటెయిల్స్ కావాలన్నా సరే ఒకసారి ఇదైతే విజిట్ చేయండి, వీళ్ళైతే చెప్తున్నారు. సో, అది. అండ్ ఇక్కడ హౌ టు అప్లై అనేది ఇచ్చారు. సో, క్యాండిడేట్స్ ఆర్ రిజిస్టర్ అండ్ ఫిల్ అప్లికేషన్స్ ఇండియన్ నేవీ వెబ్సైట్లో, అంటే డైరెక్ట్గా ఇండియన్ నేవీ ఇచ్చిన వెబ్సైట్లో మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ మెయిన్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా. సో, ఆ మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఎలా ఉంటుందో దానిలాగే సేమ్ ఫిల్ చేయాలని అయితే అంటున్నారు. అది పక్కన పెట్టుకొని దాంట్లో ఎలా ఉంటుందో మీ నేమ్స్ కానీ, బిగ్ లెటర్ అయితే బిగ్ లెటర్, స్మాల్ లెటర్స్ అయితే స్మాల్ లెటర్స్, సో, అలా అందులో ఏ విధంగా ఉందో అలానే సేమ్ రాయండి వీళ్ళైతే చెప్తున్నారు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు.
అండ్ నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ మ్యాండేటరీ అని ఇచ్చారు. మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అనేది ఇవ్వండి. ఎందుకంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా మెయిల్ కానీ లేదా మెసేజ్ కానీ రావచ్చు. సో మ్యాండేటరీ ఖచ్చితంగా మీరు ఇవ్వాలని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి చెప్పాను కదా 29th సెప్టెంబర్ లోపల అనేది అప్లై అనేది చేసుకోవాలి. సో ఇంకా చాలా ఫుల్ డీటెయిల్సే ఇచ్చారు. నేను అవంతా చెప్పడం కంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీరు ఖచ్చితంగా చూడండి. సో మీకు కూడా తెలుస్తుంది ఏంటనేది. అండ్ హూ కెన్ అప్లై అని ఇచ్చారు. క్యాండిడేట్స్ యూ హ్యావ్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ ఫైనల్ ఇయర్ ఎవరైనా సరే ఫైనల్ ఇయర్ వాళ్ళు మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇంకా చాలానే ఇచ్చారు. ఇవన్నీ చెప్పాలంటే టైం అనేది సరిపోదు కదా. సో ఇక్కడ చూడండి, ఇవి జాబ్స్ అంటే పోస్టుల యొక్క నేమ్స్ అండ్ ఎలిజిబిలిటీ ఏంటి, అలాగే ఎన్ని వేకెన్సీ, జెండరు, సో అంటే ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవాలని కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో జనరల్ సర్వీస్ హెడ్రోక్రాడ్ ఉంటారు కదా, జనరల్ సర్వీసు క్యాడరు. సో వీళ్ళు ఏంటంటే బీఈ బీటెక్ అనే డిసిప్లిన్ విత్ 60% మార్క్స్. మీకు 60% మార్క్స్ అయితే ఉండాలి గ్రాడ్యుయేషన్లో. సో 56 ఇంక్లూడింగ్ 6 అయితే ఉన్నాయి, ఎక్స్ట్రా 62 ఉన్నాయి మొత్తం ఈ వేకెన్సీస్. సో ఏంటంటే మెన్ అండ్ ఉమెన్ మ్యాక్సిమం 50 వేకెన్సీస్. అండ్ సో అంటే మనకి ఏంటంటే ఇవి జెండర్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో అది వీళ్ళు ఎప్పుడు జూలై 2000 నుంచి అండ్ జనవరి 2006లో పుట్టయితే అంటే బోరన్ ఈ ఏజ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఉన్నారు కదా, వీళ్ళు కూడా బీఈ బీటెక్కే 21 వేకెన్సీస్ అయితే ఉంది. సో అది. అండ్ లాజిస్టిక్స్ వాళ్ళు ఎంబీఏ చేసిన వాళ్ళు అండ్ బీఎస్సీ బీకామ్. సో ఇక్కడ ఏంటంటే నార్మల్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా అంటే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారు కదా నార్మల్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు. సో వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు దీనికి. అండ్ నెక్స్ట్ నేవల్ ఇన్స్పెక్టర్ క్యాడర్ ఉంటారు కదా, అవి వీళ్ళు కూడా బీఈ బీటెక్ చేసిన వాళ్ళే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్స్ ఉంటారు కదా బ్రాంచెస్. సో అవి ఒకటి 60% మార్క్స్ ఎంఎస్సి చేసిన వాళ్ళు ఉండాలి, మ్యాథ్స్ మెయిన్, లేదా బీఎస్సీ ఫిజిక్స్ అయినా చేసి ఉండాలి. సో అదొకటి. అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ ఉంటారు కదా, ఇది కూడా వీళ్ళు ఏంటంటే మెకానికల్ చేసిన వాళ్ళు అయితే ఉండాలి, ఇన్స్ట్రుమేషన్స్. సో ఇది ఆటోమొబైల్స్ చేసిన వాళ్ళు, బీఈ బీటెక్ చేసిన వాళ్ళైతే ఉండాలి. 36 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఎలక్ట్రికల్లో జనరల్ సర్వీస్ ఉంటుంది కదా, ఇది కూడాను బీఈ బీటెక్ చేసిన వాళ్ళు. ఇక్కడ ఏంటంటే నార్మల్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి పోస్టులు ఏవైతే ఉన్నాయంటే ఇవి మాత్రమే ఉన్నాయి, 20 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. బీఎస్సీ బీకామ్, బీఎస్సీ ఐటీ, సో ఇవి చేసిన వాళ్ళు. ఇంకా ఏంటంటే ఎంఎస్సి పీజీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఎంఎస్సి కెమిస్ట్రీ కానీ, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి మ్యాథ్స్. సో అవి చేసిన వాళ్ళు ఈ 7-8 వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నార్మల్ జనరల్ గ్రాడ్యుయేషను, నార్మల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఈ వేకెన్సీ ఉన్నాయి. అండ్ బీఈ బీటెక్ చేసిన వాళ్ళకి చాలానే ఎక్కువగానే ఉన్నాయి. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు అనేది అప్లై చేసుకోండి. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.